సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చిన మా గురుదేవులందరికీ, మా స్టూడెంట్స్ అందరి తరఫున సాష్టాంగ నమస్కారం. చేస్తున్నాం మండు టెండలు మీకు తెలుసు, మేమంతంటే ఎట్లా ఉంటారు. ఇవన్నీ ఏం లెక్క, మేము ఉన్నాం, మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఎందుకు చూడండి ఎట్లా కలుస్తామని వచ్చారు. థ్యాంక్స్. మీ ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారు, మీరు ఎంత అల్లరి చేస్తారు అని చూద్దామని మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. వాళ్ళందరికీ మా గ్రూప్ అందరి తరఫున హార్దిక స్వాగతం పలుకుతున్నాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుదేవుని గురించి ఇంతకు మించి మంచి శ్లోకం ఎక్కడ ఉంటుందని అనుకుంటున్నాను. మన మనసులో ఒక ఆలోచన నాటితే అది అలవాటుగా మారుతుంది, ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది, ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది మన తలరాతగా మారుతుంది. ఇలాంటి మంచి మంచి ఆలోచనలు మన మనసుల్లో నాటి మన తలరాతను మనమే రాసుకునేలాగా తీర్చిదిద్దిన మా గురువర్యులందరికీ మరొకసారి మా నమస్కారాలు. ఈ రోజున ఈ స్థాయిలో ఉండి మీ అందరి ముందు నుంచి సగర్వంగా మాట్లాడగలుగుతున్నామంటే అది మా గురుదేవులు మాకు ప్రసాదించిన భిక్ష. మీ విలువైన క్షణాలను రోజులను మా కోసం దారపోసి మీ ఎదుగుదలే మీరు మాకిచ్చే గురుదక్షిణ అని నమ్మి మన నుంచి ఏమీ ఆశించకుండా మనల్ని వృద్ధి చేశారు, అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. నాకేంటి నేనేంటి అనుకునే మన వయసుకు మీరంటే ఇది కాదు, మీ ప్రపంచం వేరు, మీరు ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఎలా ఎదగాలి అని మనకు చెప్పిన వారు మన గురుదేవుడు. ప్రతి విద్యార్థిని సొంత బిడ్డలా భావించేవారు. లేకపోతే ఒక్కసారి ఇమేజిన్ ఎన్ని వేల మందికి వాళ్ళు జ్ఞానభిక్ష ప్రసాదించి ఉంటారు. ఏ ఒక్కరిని ఏ ఒక్కరోజు కూడా తక్కువగా చూడడం మనం చూసి ఉండం. ఎవరికో చెప్తున్నాం అనుకునేవారు కాదు, నా బిడ్డలు వీళ్ళు ఎదగాలి, మేము చూడాలి అన్న ఒక ఆశతో వాళ్ళు అన్నీ నేర్పేవారు, అన్నీ నేర్పించేవారు. అలాంటి మా గురుదేవులందరికీ ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు ఆ భగవంతుని ఆశీస్సులతో ఆనందంగా ఉండాలని, మా అలాంటి మరెంతో మందికి మీరు నా మార్గనిర్దేశం చేయాలని మా మిత్రులందరి తరపున మనపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాం. వేలాది మంది మిత్రులు కలిగి ఉండడం ఆశ్చర్యం కాదు. వేల సమస్యలను తీర్చగల మిత్రులు ఉండడం అద్భుతం. అసలు సమస్యనే మన దగ్గరికి రానివ్వకుండా ఉండే మిత్రులు ఉండడం అత్యద్భుతం. అలాంటి అత్యద్భుతమైన ఎంతోమంది స్నేహితులను మన కాలేజ్ మనకు అందించింది. ఆ కాలేజీలో ఇప్పటిదాకా గడిపిన అన్ని క్షణాలు మన మనసుల్లో నిండుకుండల్లానే ఉన్నాయి. కాలేజ్ గ్రౌండ్లో కూర్చొని చెప్పుకునే కబుర్లు, చెట్ల కింద కూర్చుని చిట్చాట్ చేసుకుంటుంటే ప్రిన్సిపల్ సార్ వస్తున్నారని గబగబా క్లాసులు పరిగెత్తిన రోజులు, క్లాసులో బెంచీలు, బ్లాక్ బోర్డులు, వాటి మీద రాసిన రాతలు అన్నీ మళ్ళీ ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. ఈరోజు మన కాలేజ్ క్యాంపస్ అమ్మ ఒడి ఎంత చల్లగా, నాన్న కౌగిలి ఎంత భద్రంగా మనల్ని చూసుకుంది. రాజకీయాలు, గ్రూపులు, ఎలక్షన్లు ఇలాంటివి ఏమీ మన కాలేజీ క్యాంపస్లో ఎప్పుడూ మనం చూడలేదు. అలాంటి అతి తక్కువ కాలేజీ క్యాంపస్లో మన కాలేజీ క్యాంపస్ ఒకటి అని చెప్పుకోవడానికి మనం గర్వంగా భావించాలి. కాలేజీ క్యాంపస్ మొదలెళ్ళే రోజు అనుకున్నాం, అయ్యో ఈ క్యాంపస్తో మనకు రుణం తీరిపోయింది ఎలాగా అని. ఒక పాట ఉంది, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడిపోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తరపు చివరి మలుపులో అని. ఎక్కడ వెళ్దాం, మళ్ళీ 20 years బ్యాక్ వచ్చేసాం, అల్లరి చేద్దాం. ఈరోజు మన రమేష్ అన్నట్టు మేడే మనడే. ఇప్పుడు కూడా ఎప్పుడైనా బైక్ వేసుకుని ఆ కాలేజీ రోడ్డు మీద అట్లా వెళ్తుంటే ఆ గేట్ చూడగానే పెదాల మీద ఒక చిన్న చిరునవ్వు వస్తుంది. ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి కాలేజ్ మనకి చాలా ఇచ్చింది.
స్నేహితులు. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. అంటే తల్లి మనకు తండ్రిని పరిచయం చేస్తుంది, తండ్రి మనకు గురువును పరిచయం చేస్తారు, గురువు మనకు దైవాన్ని పరిచయం చేస్తారని. నేనంటాను తల్లి, తండ్రి, గురువు, దైవం నేస్తామని. ఎలాగైతే తల్లి ద్వారా తండ్రిని, తండ్రి ద్వారా గురువుని, గురువు ద్వారా దైవాన్ని మనం చూస్తామో, ఆ దైవం మనకి నేస్తాలని పరిచయం చేస్తారు. అందుకేనేమో మనకి ఏ సమస్య వచ్చినా ఫస్ట్గా మనం చెప్పుకున్నది మన నేస్తాలతోనే. ఏదవని అరే నీకేది రా నేనున్నానురా అని మనతో పాటు, మన ఆలోచనలతో పాటు కూడా పయనిస్తూ ఉంటారు. ఇలాంటి ఇంతమంది ఫ్రెండ్స్ని ఈరోజు ఇక్కడ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అందరిలో అదే ఉత్సాహం, అదే ఆనందం. సైజులు మారేమంతే కొంచెం. క్లాసులు అయిపోయాక కూర్చుని ఆడిన అంత్యాక్షరులు, పక్కనే ఉన్న కృష్ణ ఉడిపి హోటల్లో తిన్న టిఫిన్లు, వెళ్ళిన సినిమాలు, ఇవన్నీ ఫ్రెండ్స్ మనం జీవితంలో మర్చిపోలేని మధురానుభూతులన్నీ. మనం ఏదైనా సాధించాక సమాజం మనల్ని గుర్తిస్తుంది. మనం ఏదైనా సాధిస్తాము అని మన తల్లిదండ్రులు ఎదురు చూస్తారు. నువ్వు ఏదైనా సాధించగలవు అని మనకి భరోసా ఇచ్చేది మన నేస్తాలు మాత్రమే. అలాంటి మన స్నేహితులందరికీ ప్లీజ్ ఒక్కసారి తప్పట్లతో చాలా థ్యాంక్స్. మనం గెలిచినప్పుడు 100 మందితో చెప్పుకుని, మనం ఓడిపోయినప్పుడు మనకు కూడా తెలియకుండా ఒక చోట కూర్చుని బాధపడేవారు మన తల్లిదండ్రులు. మన ప్రతి క్షణం మన మాటకు విలువేస్తూ మన మనసును తెలుసుకుని మనతో మసులుకునేవారు మన జీవిత భాగస్వాములు. మనం వేసే ప్రతి అడుగుని గమనిస్తూ మనల్ని రోల్ మోడల్గా తీసుకుంటూ మనతో ఎలా ఉంటున్నామో చూసేవారు మన పిల్లలు. ఎక్కడో చదివాను, ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు మెదడును తీసుకెళ్లాలంట. ఎందుకంటే లోకం ప్రతి నిమిషం మనకు పరీక్షలు పెడతానని చూస్తుంది. బట్ ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం హృదయాన్ని తీసుకెళ్లాలట. ఎందుకంటే మన కుటుంబం మనకు ప్రేమను పంచడానికి చూస్తుంది. సో అంత అపురూపమైన మన కుటుంబాలకు మన స్నేహితుల్ని పరిచయం చేసే అదృష్టం మనకు కలిగినందుకు చాలా థ్యాంక్స్. మనందరం ప్రతిరోజు చాట్ చేసుకుంటూ ఈ గ్యాదరింగ్కి కలిసే అవకాశం కల్పించిన మన వాట్సాప్ గ్రూప్కి ముందుగా థ్యాంక్స్ చెప్పుకుందాం. మొదలు పెట్టిన రోజు 2-3 ఫ్రెండ్స్ ఉన్నాం అంతే. అమేజింగ్. February 13th మన వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసాం. ఆ రోజు నుంచి మీ ఫస్ట్ ఎగ్జాక్ట్లీ 2.5 నెలలు 120 మంది స్నేహితుల్ని మనం కలిసే అవకాశం వచ్చింది. నాకేం పని నేనేంటి అని అనుకోకుండా ప్రతి ఒక్క మిత్రుడు తనకు తోసినంత, తనకి తెలిసినంత మంది నెంబర్స్ మనకి ఇచ్చారు. మన బాలకృష్ణ, వేల్పూర్మూర్తి, గీత, రమేష్, పోతరాజు, పూనా అందరూ చాలా కష్టపడ్డారు. ఈ రోజున ఈ కార్యక్రమం ఇక్కడ ఇలా జరుగుతుంది అంటే మన చాలా మంది స్నేహితుల యొక్క కష్టం అది. అందరికీ ప్లీజ్ ఒక్కసారి మారుమోగిపోయేలాగా తప్పట్లో మే ఫస్ట్ గ్యాదరింగ్ పెట్టుకుందామని ఒక చిన్న ఆలోచన గీత చేశారు. అప్పుడు ఏంటంటే జస్ట్ ఒక 5-6 మంది ఉన్నారు, సరదాగా కలుద్దాం అసలు అని. ముహూర్త బలం అంటారు చూడండి, అలాంటిది ఏదో ఉందంటుంటుంది. అందుకనే ఎంత పెద్ద సపనాకి ఇంతమంది వచ్చి మనల్ని కలిసే అవకాశం మనకు కల్పించారు. అలాగే ఈ గ్యాదరింగ్ ఏంటి, ఎట్లా చేద్దాము ఏంటి అనుకున్నప్పుడు నీకేంటి మేమన్నా మేము చూసుకుంటామని చాలామంది మన ఫ్రెండ్స్ లోకల్, నాన్ లోకల్ అందరూ వచ్చి ప్రతి పని తన భుజాల మీద వేసుకుని రాత్రి 11, 12, 1 గంట, కొంతమంది స్నేహితులు రాత్రి మిడ్నైట్ తెల్లారి వరకు కూడా ఇక్కడే ఉండి ఈరోజు ఈ సభని ఇంత అందంగా తీర్చిదిద్దడానికి మనకు అవకాశం కల్పించారు. ఈ గ్యాదరింగ్ ఇది ఒక్కసారితో అయిపోయేది కాదు. ఇలాంటి చాలా గ్యాదరింగ్స్ మనం పెట్టుకోవాలి. గ్యాదరింగ్ అంటే ఓన్లీ మనం కలిసి మనం సంతోషించి మనం ఇంటికి వెళ్ళిపోవడం కాదు. మన స్నేహితులు ఎవరైనా ఎప్పుడైనా అరే బాయ్ నాకు పని ఉంది రండిరా అంటే అందరూ వెళ్ళగలిగేలా ఉండాలి. ఓకే అంటే సరిపోదు, రావాలి.
కష్టమైన సుఖమైన అందరం పాల్పంచుకుందాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క మనిషితో ఏమీ అవ్వకపోవచ్చు, కానీ కొంతమంది కలిస్తే ఖచ్చితంగా ఎంతో కొంత చేయడం కుదురుతుంది. మన స్నేహితుల కోసం మనకున్న సమయంలో కొంచెం సమయాన్ని మనం వెచ్చించి అందరినీ ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటూ ఏమున్నా మేమున్నామనే ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని మనం కల్పించుకుందాం. ఇంతమంది స్నేహితుల ముందు మాట్లాడే అవకాశాన్ని నాకు కల్పించినందుకు ఇంకా అవ్వలేదు, కంగారు పడుతుంది. మీరు తప్పట్లు కొట్టే కొద్దీ మాట్లాడతా. రా 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 రా. ఓకే, ఇంతమంది స్నేహితుల ముందు మాట్లాడే అవకాశాన్ని నాకు కల్పించినందుకు, ఇంతమంది స్నేహితుల్ని నేను కలుసుకునే అవకాశాన్ని నాకు కల్పించినందుకు మరొకసారి మీ తప్పట్ల కోసం థ్యాంక్స్. మీ సుబ్రహ్మణ్యం. గురుదేవుకు మరొకసారి ప్రణామాలు.